ఈ సమయంలో ప్రార్థించుకొని లేఖన భాగాల్లోనికి వెళ్దామండి. కృపాసత్య సంపూర్ణుడైనటువంటి నా యొక్క గొప్ప తండ్రి, నీ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలయ్యా. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మాకు ఇచ్చినటువంటి సజీవత్వాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో అయా నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ నాయన మీరు పిలిచి ఇటు రీతిగా ప్రభువా నిన్ను ఆరాధించేటువంటి ధన్యతను మాకు ఇచ్చారు. అందుని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. జీవం కలిగిన నీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అయా మీరు మా మధ్యలో ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ మాటలు నాయన మా నాలుక మీదకు రాకమునుపే అయా చక్కటి నీ ఆలోచనతో నీ తలంపులతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. వాక్యాలను వివరించుటకు మేమే పాటి వారం ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి. అట్టి అర్హత అట్టి ధన్యత అయా ఇదిగో నాయన కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మా జీవితాలను మీరు తాకి ముట్టి నాయన ఇదిగో నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకొని అట్టి ధన్యతను మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సును అయా వివరించగలిగేటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని నా నోటి మాటలు నా హృదయ ధ్యానం అయా మీ దృష్టికి అంగీకారములుగా నాయన ఉండేటట్టు నా ప్రవర్తన, నా ఆలోచన, నా తలంపు ఉండుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ధనాపేక్ష, ఈనాటి మన అంశము ధనాపేక్ష. ధనాపేక్షను మనం గమనించినట్లయితే ధనము అనేది లేకున్నట్లయితే ఈ యొక్క లోకంలో మనం బ్రతకడం కష్టం. ఖచ్చితంగా మన అవసరాల నిమిత్తము మనకు ధనము అవసరం అన్నమాట. కానీ ఈనాటి అంశంలో ఉండేటువంటి ధనాపేక్ష ఏంటి అంటే, ధనము ఎంతో ఉన్నప్పటికీ, మంచి అర్హత ఉన్నప్పటికీ, మంచి హోదా ఉన్నప్పటికీ కొంతమంది భక్తిపరులు, విశ్వాసులు వాటిని అసలు మాకొద్దు అని వదులుకొని ఆ పేరు ప్రఖ్యాతులు, అలాగే ఆ యొక్క అర్హతలు, అలాగే వారికి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని వదులుకొని దేవుడి కొరకు శ్రమించినటువంటి వ్యక్తులు ఎంతోమంది బైబిల్లో ఉన్నారన్నమాట. ప్రియా దేవుని సంగమా, దాన్ని ఆశించి దాన్ని దోచుకున్నటువంటి వ్యక్తులు, లేదా అపహరించినటువంటి వ్యక్తులు, లేదా కావాలి అని అడిగి తీసుకున్నటువంటి వ్యక్తులు ఎలా నాశనమయ్యారో మనకు మొదటి నుంచి బైబిల్లో ఎంతోమంది ఉదాహరణగా మనకు దేవుడు చూపిస్తూనే ఉన్నాడన్నమాట. మొట్టమొదటిగా మనం దాన్ని ఆశించి నశించిపోయినటువంటి వ్యక్తిని ఇస్కరియోతు యోధాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుడు మన పాపముల నిమిత్తం, మన యొక్క దోషముల నిమిత్తం తన్ను తాను ఆ సిలువకు అప్పగించుకోవడానికి అది దేవుని యొక్క సంకల్పం అయి ఉంటే, ఆ సంకల్పాన్ని బలోపేతం చేసినటువంటి వ్యక్తి యోధా అయినప్పటికీ యోధాకు ఒక ఆశ ఉంది. ఆశపడచ్చు కానీ ఆశపడేటువంటి ప్రాణాన్ని తృప్తిపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆ విషయం మనకు తెలుసు. కానీ అత్యాశ ఉండకూడదని ఇస్కరియోతు యోధా ద్వారా మనం గమనించవచ్చు. ఆయన ఆ విధంగా ధనాన్ని అపేక్షించి, ధనం మీద ఆశ కలిగి ఆయన జీవిస్తూ చివరకు దేవుణ్ణే అప్పగించడానికి ఆయన యొక్క ప్రయత్నం కొనసాగింది. ప్రియా దేవుని సంగమా, తర్వాత తన ఆలోచనలు మారాయి, తన తలంపులు మారాయి. అతను చేసినటువంటి ఆ యొక్క పనికి పశ్చాత్తాపడ్డాడు, పడి ఆయన తన ఊరిని తానే కొని తెచ్చుకొని తలక్రిందులుగా చనిపోయినట్లు మనం బైబిల్లో గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఇలా ధనాన్ని అపేక్షించి, ధనాన్ని మీద ఆశ కలిగి, ధనం మీద కోరిక కలిగి, వ్యామోహం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగున పతనమయ్యారో మనం ఎంతోమందిని మాదిరికరంగా బైబిల్లో మనకు ఎంతోమందిని దేవుడు చూపించున్నాడు. అంటే అది అవసరమే. అది లేకపోతే మన యొక్క జీవన శైలి కొనసాగదు. ఉదయం లేచిన మొదలుకొని నిద్రించేంత వరకు దాని మీద మనం ఆధారపడుతుంటున్నాం.
ఎందుకు ఆధారపడతామంటే మన అవసరాల నిమిత్తం మాత్రమే. కానీ అంతకు మించి అత్యాశ మనలో ఉన్నట్లయితే మనం చాలా వాటిని కోల్పోతాం. ఆత్మీయతను కోల్పోతాం. ఆదరణ కోల్పోతాం. ఇంకా అభిమానాలను కోల్పోతాం. ఇంకా సంతోషాన్ని కోల్పోతాం. ఇంకా మంచి సంబంధాలను కోల్పోతాం. ప్రియా దేవుని సంగమా, అలాంటి వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించుటకు దేవుడు ఇష్టపడట్లేదు. కాబట్టి ఎప్పుడైతే దాని మీద మనకు అలాంటి కోరిక లేకుండా దేవుడు మనకు ఇచ్చినంతట్లో మనం తృప్తిగా జీవిస్తూ దాన్నే ఉపయోగించుకుంటూ ముందుకు కొనసాగుతామో అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు రావన్నమాట. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేటువంటి జ్ఞానంతో, ధైర్యంతో దేవుడు నింపుతాడనేటువంటి విశ్వాసం మనలో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రియా దేవుని సంగమా, మనం గమనించినట్లయితే ఈ యొక్క లోకంలో ఈ యొక్క ధనం గురించి మనం ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ మనకు ఆ అవసరం వచ్చినప్పుడు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కొంతమంది ఉంచుకొని కూడా మనకు లేదని చెప్పేటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియా దేవుని సంగమా, కాబట్టి ఈ యొక్క ధనం ఏం చేస్తుందంటే మనిషిని నిద్రపోనివ్వదు. ధనం ఏం చేస్తుందంటే మనిషిని సరిగా తిననివ్వదు, పడుకోనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. రకరకాలైనటువంటి ఆలోచనలతో, తలంపులతో నింపేస్తుంది. రాత్రి అయితే భయం, ఏం జరుగుతుందో, ఎవడు దోచుకోబోతాడో అనే భయంతో బ్రతుకుతూ ఉండాలి. ప్రియా దేవుని సంగమా, అందుకే ఆ ధనవంతుడికి అలాగే ధనవంతుడిని మనము లాజర్ని గమనించినప్పుడు కూడా మనం ఆ విషయాలు చూడొచ్చు అన్నమాట. ప్రియా దేవుని సంగమా, మన జీవితాల్లో మనం అలా బ్రతకూడదు. నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఎవరి దృష్టిలో ప్రత్యేకత, ఎవరిని కలిగి ఉన్నామనే ప్రత్యేకత ఉండాలంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నామనేటువంటి ప్రత్యేకత మనలో ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనలో ఉంటే మనకు ఇలాంటి ఉండవన్నమాట. ఇలాంటివి ఆలోచించాల్సిన అవసరమే ఉండదన్నమాట. ప్రియా దేవుని సంగమా, కాబట్టి ఇంకా ఒక నానుడి లోకంలో ఏముందంటే మనం కుడి చేతితో చేసినటువంటి సహాయము ఎడం చేయికి తెలియకూడదంట. ప్రియా దేవుని సంగమా, కాబట్టి అలాంటి ఆలోచన, అలాంటి తలంపును కలిగి ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాటి అంశంలో ధనాపేక్ష చంపివేయాలి అనేదే అంశం అన్నమాట. మన యొక్క శరీరంలో ఎన్నో కోరికలు, ఆలోచనలు, తలంపులు ఉన్నప్పటికీ, ఒక అవయవాలుగా ఉన్నప్పటికీ వాటితో పాటు ధనాపేక్ష కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని చంపివేయాలని దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ధనాపేక్షను చంపివేసి దాని జోలికే పోకుండా బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు మన యొక్క బైబిల్లో. ఆయన యొక్క జీవితమే మనం మాదిరికరంగా తీసుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆ వ్యక్తిని చూద్దామండి. ఆ వ్యక్తి ఎంతో ఐశ్వర్యం ఉంది, పదవి ఉంది, కానీ వాటిలన్నిటిని వదులుకొని ఆయన ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, ఎన్నో మాటలు, అవమానాలు పొందుకున్నటువంటి వ్యక్తి మన యొక్క బైబిల్లో ఉన్నాడు. ఆయన మనం గమనిద్దాం. ఆయన యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ప్రియా దేవుని సంగమా, ఈ యొక్క నిర్గమాకాండాన్ని గమనించినట్లయితే నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఆ వ్యక్తిని మనం చూడొచ్చు. ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే. ప్రియా దేవుని సంగమా, మోషే యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ధనాపేక్షను చంపివేసినటువంటి వ్యక్తిగా మనం మోషేని గమనించవచ్చు. మోషే యొక్క జీవిత చరిత్రను మనం గమనిస్తే మోషే జన్మించేటువంటి ఆ రోజుల్లో ఫరో ఆ యొక్క ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ఫరో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అంటే మగపిల్లవాడు పుట్టినట్లయితే వాడిని చంపివేయమనేటువంటి ఒక ఆజ్ఞ అక్కడికి వచ్చింది. ఎందుకు ఈ ఆజ్ఞ వచ్చిందంటే ఆ రోజుల్లో మనం ఇంకా వెనక్కి వెళ్ళి కానీ గమనించినట్లయితే ఏసేబు టైంలో మనం గమనిస్తే ఆ ఏసేబుని తన అన్నలు అమ్మివేసినప్పుడు, ఆయన చనిపోయాడని చెప్పి బట్టలు తీసుకొచ్చి తన తండ్రికి యెషయాకి చూపించినప్పుడు ఆ యొక్క రోజుల్లో మనం గమనిస్తే చనిపోయాడని వాళ్ళు అనుకునేసినప్పుడు ఏసేబు ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? ఆ యొక్క ఫరో ఉండేటువంటి ఆ యొక్క దేశంలోకి వెళ్ళి
వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే అక్కడ ఒక బానిసగా ఉంటూ రాజు అయినట్లుగా మనం అక్కడ గమనించవచ్చు. ఆయనే ఒక ప్రధానమంత్రిగా ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ రాజు అయినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. ఆ రోజుల్లో మనం గమనిస్తే యెషయా కుమారులు అందరూ కూడా 70 మంది. వీళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు వారి ఆహారం కొరకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా విచారిస్తూ ఆహారం కొరకు తిరుగుతూ ఉన్నప్పుడు యేసేపు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అప్పుడు యేసేపు ఏం చేస్తాడు? యేసేపు వారిని గుర్తిస్తాడు. వీరు నా అనలే కదా అని గుర్తించి వారిని హక్కును చేర్చుకుంటాడు. కానీ యేసేపుకున్నటువంటి ఆ యొక్క ఆలోచన, తలంపు నువ్వు నేను కలిగుండాలి. యేసేపు చాలా తక్కువ సమయంలోనే వారిని చూసిన వెంటనే వారి మనసులోనే వారి యొక్క ఆహ్, అన్నదమ్ములను క్షమించేశాడు. ప్రియా దేవుని సంగమా, క్షమించి వారిని చేర్చుకున్నట్లుగా, వారికి ఆహారం ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని ఎందుకు చెప్ ప్రాంతంలో విస్తరించారు. వారి యొక్క జనాంగమే ఒక జనాంగంగా మారిందన్నమాట. ఆ యొక్క రోజుల్లో ఈ యొక్క ఆజ్ఞ జారీ చేయడం జరిగిందన్నమాట. అంటే అప్పుడు ఫరో ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ సమయాల్లో వీరి యొక్క జనాభా ఎక్కువైపోతూ ఉంది. ఇజ్రాయేల్ యొక్క జనం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు ఇక్కడ వృద్ధి చెందుతూ ఉన్నారు. వారు ఇక్కడ వారి యొక్క జనాంగం ఎక్కువగా ఉంటూ ఉంది. ఆ లేఖనాలు మనం గమనించినట్లయితే 10వ వచనంలో 9వ వచనం 10వ వచనం గమనిస్తే అతడు తన జనులతో ఇట్లన్ను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. ఈ జనం పెరిగిపోతా ఉంది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. చూసారా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ గమనించినట్లయితే వెళ్ళినటువంటి 70 మంది ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క దేశాన్ని నింపేశారు. వారి యొక్క జనాంగం ఎక్కువగా ఉందంట. అప్పుడు వచ్చింది ఈ ఆజ్ఞ. ప్రియా దేవుని సంగమా, ఏంటంటే ఆజ్ఞ, ఒక్క మగపిల్లవాడు కూడా అక్కడ ఉండకూడదు. కాబట్టి పుట్టినటువంటి వారిని చంపివేయమని ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి స్త్రీలు అన్నమాట. వారు ఏం చేశాడంటే మంత్రసానులను పురమాయించి వారికి ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళి వారికి కాన్పులు చేసినప్పుడు పుట్టినటువంటి బిడ్డ ఏ బిడ్డో గమనించి, ఒకవేళ పుట్టినటువంటి బిడ్డ మగబిడ్డ అయితే ఆ బిడ్డను చంపివేయమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే వారు అరేంజ్ చేసినటువంటి ఆ మంత్రసానులు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి భయపడేటువంటి వ్యక్తులు. కాబట్టి వారు కూడా ఆ యొక్క రాజుకి అబద్ధం చెప్పడం, ఈ యొక్క మగపిల్లవాడు మోషే జన్మించడం జరుగుతుంది. మోషేని కొన్నాళ్ళు తల్లి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆమె దాచిపెట్టి చేస్తుంది. కానీ కొంత సమయం అయిన తర్వాత దాచిపెట్టడానికి వీలు పడదన్నమాట. ఎందుకంటే బిడ్డ యొక్క దాచడం వారికి చాలా కష్టం అవుతుంది. ఊరు అన్నమాట. కాబట్టి అందువల్ల వీరు ఆ బిడ్డని పెంచడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఈ యొక్క మోషే తల్లి ఏం చేస్తుందంటే మిరియాం వాళ్ళ అక్క వాళ్ళిద్దరు కలిసి ఆ బిడ్డను జమ్ము పెట్టిలో దాచి నైలు నది ప్రాంతంలో వదిలివేయడం గమనించవచ్చు అన్నమాట. అప్పుడు ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క పెట్టిన బాక్స్ను గమనించి, ఈ యొక్క స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. ఆ యొక్క బిడ్డ ఏంటి ఆ బాక్స్ను గమనిద్దామని ఎక్కడో పసిబిడ్డ వేడ్చినట్లుగా అరుపు వినిపించినప్పుడు వెంటనే ఆమె ఆ బాక్స్ని ఏంతో చూడమని వాళ్ళని పంపించినప్పుడు అక్కడ మిరియాం కూడా ఉంటుంది. ఆమె
ఆమ్, ఆ యొక్క బాక్స్ను ఓపెన్ చేసి చూసి బిడ్డ అని చెప్పేసి చెప్పడము. ఆ బిడ్డను ఆ బిడ్డ తట్టు చూసిన వెంటనే ఫరో కుమార్తెకు ఆ బిడ్డ మీద కనికరం కలుగుతుంది. అలాగే ఒక ఆశ కలుగుతుంది అన్నమాట. ఈ బిడ్డను తన సొంత బిడ్డగా పెంచుకోవాలనేటువంటి ఆశ, కోరిక ఆ యొక్క సమయంలో కలుగుతుంది అన్నమాట. యా దేవుని సంగమా, మోషే ఎక్కడ పుట్టాడండి? మోషే ఎలాంటి సమయంలో పుట్టాడండి? ఆ యొక్క పరిస్థితులను మనం గమనిస్తే ఎంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు. ప్రియా దేవుని సంగమా, మన పుట్టుక గొప్ప కాకపోవచ్చు, మన పుట్టుక అంత యోగ్యకరమైనటువంటి స్థలాల్లో మనం పుట్టకపోవచ్చు, కానీ మనం ఎలా పెరిగాము, మన జీవితాన్ని మనం ఎలా మలుచుకున్నాం అనేదే మనకు కావాలన్నమాట. ప్రియా దేవుని సంగమా, మనం ఒక పేదవాడిగా పుట్టడము అది ఆ, నేరమేమో, ఘోరమేమో, లేకపోతే మనం ఇంకా అనేక రకాలుగా అనుకోవచ్చేమో, కానీ అలాగే చనిపోవడం అనేది మాత్రం అది మన మీద ఆధారపడి ఉంటుంది. ప్రియా దేవుని సంగమ, ఒక అన్యుడిగా నువ్వు అన్ని దేశంలో పుట్టొచ్చేమో, అది ఆ అది దేవుని యొక్క సంకల్పం. కానీ నువ్వు మారు మనసు పొందక, రక్షణ పొందుకోకుండా అలాగే చనిపోవడం అనేది మాత్రం నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రియా దేవుని సంగమ, అలాంటి దరిద్రపు బ్రతుకులు మనకు వద్దని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకంటూ ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అది నువ్వు ఎక్కడ జన్మించావో, ఎలా జన్మించావో అది తర్వాత విషయం, కానీ దాన్ని మార్చుకునేటువంటి జ్ఞానం నీకుంది. దాన్ని ఉపయోగించుకోమని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంగమా, అలాగే ఉండిపోకు. అన్నిల్లో పుట్టి, అన్నిల్లో పెరిగి, అన్ని దేశంలో అన్ని ఆచారాలన్నిటిని ఆచరించినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా దేవుని యొక్క మాటకు లోబడి, విశ్వసించి, రక్షణ పొంది, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తులు కూడా మనలో ఉన్నారు. మన పూర్వీకులు ఉన్నారు. మనం బైబిల్లో అలాంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి నయోమి కోడలైనటువంటి రూతు జీవితాన్ని కూడా మనం గమనిస్తే, ఆమె అన్నిల్లో పుట్టింది, అన్నిల్లో పెరిగింది, అలాగే అన్ని ఆచారాలన్నిటిని కూడా ఆచరించింది. కానీ వాటిలన్నిటిని వదిలిపెట్టి మళ్ళీ ఆమె అత్తను హత్తుకుని మన దేవుణ్ణి ఆమె అంగీకరించింది. ఆయన ఆయన యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి కోల్పోయినటువంటి వాటిని కూడా తిరిగి పొందుకోగలిగింది. కానీ కొంతకాలం కష్టం, శ్రమ, కానీ వాటిల్లో కావాల్సినటువంటి ఓర్పును, నిరీక్షణను ఆమె కలిగి ఉంది. కాబట్టి చివరకు పొందుకోవడాన్ని మనము గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమ, ఇక్కడ మనము మోషే యొక్క జీవితంలో ఎంతో దుర్భరమైనటువంటి జీవితం. ఆ రోజు ఆ నీటిలో చనిపోవాల్సినటువంటి వ్యక్తి, ఆ నీటిలో ఎక్కడో కనుమరుగైపోవాల్సినటువంటి వ్యక్తి, అక్కడెక్కడికో కొట్టుకొని పోవాల్సినటువంటి వ్యక్తి ఆ జీవితాన్ని దేవుడు దర్శించాడు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టే అక్కడి నుంచి ఆయన రక్షింపబడ్డాడు. ఆయనకు ఒక ఆధారం దొరికింది. ఆయన ఎలాంటి ఆధారం దొరికిందో చూసారా ప్రియా దేవుని సంగమ? దేవుని యొక్క ప్రణాళిక అలా ఉంటుంది. దేవుడు తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నీ మీద ఒక ప్రణాళిక ఉందని మనం గుర్తెరగాలి. మనం ఈరోజు ఒక పరిచర్యలో ఉన్నామంటే, ఈరోజు మనం ఒక సువార్తలో తిరుగుతున్నామంటే, అది నీ నా ఆలోచన కాదు, నీ నా తలంపు కాదు, నీ నా జ్ఞానం కాదు. మనం ఏదో ఇంకేదో ఆశించో మనం ఆ సువార్తలోకి వెళ్ళడం లేదు, నిలబడడం లేదు, ప్రచురపరచడం లేదు. ప్రియా దేవుని సంగమా, అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు ఆ యొక్క సమయంలో, ఆ యొక్క సందర్భంలో నువ్వు అక్కడ ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం అయినది. ప్రియా దేవుని సంగమా, ఇదేదో నీ నా గొప్ప కాదు, ఇదేదో నేను నా సమయాన్ని వ్యర్థపరచుకొని నేను ఇలాగ చేస్తూ ఉన్నానని నేను అనుకోవచ్చేమో, కానీ అది దేవుని సంకల్పం. కాబట్టి ఆయన దర్శనం మన జీవితాల మీద ఉందని ఉదయకాల సమయంలో మనము దాన్ని గుర్తెరగాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమ, మోషే యొక్క జీవితంలో ఆ విధంగా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆ విధంగా దేవుడు మోషేని బలపరిచాడు. ఆ విధంగా దేవుడు మోషేకి అన్ని సకల విద్యలు నేర్పించాడు. ప్రియా దేవుని సంగమ, చూడండి, రాజుగారి కుమార్తె యొక్క కుమారుడుగా మోషే ఆ రోజు స్థిరపరచబడ్డాడు. ప్రియా దేవుని సంగమ, ఇంకేమి కొదువా, ఇంకేమి లోటు, ఏమి కావాలి? కాబట్టి అందరినీ ఆయనకి ఇచ్చింది. తన సొంత తల్లినే దాదిగా ఇచ్చింది.
ఇంకా అక్కడ కావలసినటువంటి ఆమె రాజు యొక్క మనవడు కాబట్టి ఇతను, కాబట్టి ఆయనకి సకలం ఆయన చుట్టూ ఆ రాజభోగం అన్నమాట. కాబట్టి ఆ యొక్క సంస్థానంలో ఒక చిన్న రాజుగా పెరిగినట్లుగా కూడా మనము గమనించవచ్చు అన్నమాట. ప్రియా దేవుని సంగమా, అలాగున పెరిగి పెద్దవాడయ్యి సకల విద్యలు నేర్చుకున్న తరువాత ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. ప్రియా దేవుని సంగమా, ఆ ఆఫర్ ఏంటి అంటే, నీవే రాజ్యాన్ని పరిపాలించు, నువ్వే రాజుగా ఉండు అనేటువంటి ఒక ఆఫరు రావడం జరిగింది. ప్రియా దేవుని సంగమా, ఇది దేవుని సంకల్పమా? కాదు. ఇది ఒక దేవుని యొక్క ఆలోచన కాదు. దేవుడు ఎందుకు నీటిలో నుంచి మోషేను కాపాడాడంటే, తన యొక్క జనాంగాన్ని రక్షించడం కోసం, ఇజ్రాయేల్ ప్రజల కోసం, ఇజ్రాయేల్ ప్రజలకు ఒక నాయకుడిగా ముందుండి వారిని నడిపించి వారిని దేవునిలో స్థిరపరిచి కనాను దేశంలో చేర్చడమే మోషే యొక్క లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్యం నెరవేర్చబడడం కోసం దేవుని యొక్క ప్రణాళిక ముందే సిద్ధపాటుగా చేయబడింది. ప్రియా దేవుని సంగమా, అందుకే మన యూసీవై టీమ్ మెంబర్స్ వినీత్ బ్రదర్ అయితేమి, సురేష్ బ్రదర్ అయితేమి, అలాగే విజయ్ కుమార్ బ్రదర్ అయితేమి, సుకుమార్ బ్రదర్ అయితేనే, ఎవరెవరు నడిపిస్తూ ఉన్నారు, పీటర్ బ్రదర్ అయితేమి, ఎవరైతే శ్రమిస్తూ ఉన్నారో వీరు వారంలో ఒక రోజన్నా మనకు ఒక మాట విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఏంటంటే, మనం ఆదివారం ఏ ప్రాంతానికి వెళ్తామో తెలియదు, కానీ మీరందరూ ప్రార్థించండి, మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని బ్రదర్ మాకు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే, ఆ ప్రాంతాన్ని ముందు దేవుడు దర్శించాల. ప్రియా దేవుని సంగమా, ప్రతి ఒక్కరిని దాని కొరకు ప్రార్థించమంటారు. ఆ ప్రాంతాన్ని మనకంటే ముందు దేవుడు దర్శించి, మనకంటే ముందు ఆ ప్రాంతంలో జరగబోయేటివన్నీ కూడా మనకు ఒక జ్ఞానంతో మనల్ని నింపి, ఒక కమ్యూనికేషన్ స్కిల్తో మన యొక్క మైండ్ని నింపాలని వారి యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉంటాం, ఆ ప్రాంతానికి మేము వెళ్తున్నాం, ఆ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అయ్యా, మీ చిత్తమేమైనది తెలియజేయమని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియా దేవుని సంగమా, అది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. కాబట్టి మోషేకి వచ్చినటువంటి ఆఫర్ని మోషే ఏం చేశాడో తెలుసా? నాకు ఈ యొక్క ధనం మీద నాకు వ్యామోహం లేదు, నాకు ఈ ధనం వద్దు, నాకు ఇలాంటి అర్హతలు వద్దు, ఇలాంటివి ఏమీ నాకు వద్దు అని చెప్పేసి మోషే ఆనాడు ధనాపేక్షను తన శరీరంలోంచి చంపివేసినట్లుగా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఎందుకండి మోషేకి కావాల్సినవి ఉన్నాయి కదా. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనకు అన్నీ ఉంటాయి, కానీ వాటిలన్నిటిని మనం వదిలిపెట్టాల్సినటువంటి సమయం వస్తూ ఉంటుంది. ఆ యొక్క వదిలిపెట్టేటప్పుడు మనకు అట్టి మనస్సు, అట్టి ఆలోచన, అట్టి తలంపు దేవుడిస్తేనే వదిలిపెట్టగలం, లేకపోతే వదిలిపెట్టలేం. ఎవరు వదిలిపెడతారండి? మనం నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఒక 500 రూపీస్ నోటు మన కంటికి కనిపిస్తే మనం వదిలిపెడతామా? ఎందుకు వదిలిపెడతామండి? వదిలిపెట్టాం. కాబట్టి టకామని తీసి జోబులో పెట్టుకుంటాం, ఎందుకంటే దాని అవసరత ఉంటుంది. అందువల్ల దాన్ని చూడంగానే ఒక కోరిక అనేది మనలో కలుగుతుందన్నమాట. ప్రియా దేవుని సంగమా, అట్లాంటి రోజుల్లో అలాంటి ఆలోచనలతో ఉండేటువంటి మానవులుగా మనం ఈ లోకంలో ఉంటూ ఉన్నాం. కాబట్టి మోషే కూడా మానవుడే కదా. ఆయనకి సకల సంపద, ఐశ్వర్యము, అలాగే హోదా ఇస్తాను అంటే ఎవరైనా వద్దంటారా? కానీ మోషేకి మాత్రం అలాంటి ఆలోచన రాలేదు, అలాంటి తలంపు రాలేదు. ఎందుకంటే ఆయనలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఉదయకాల సమయంలో నీలో నాలో దేవుడు ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడు కంటే గొప్పవాడు అనేటువంటి ఆలోచన, తలంపు, విశ్వాసం ఈరోజు నీలో నాలో ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మోషే యొక్క హృదయంలో దేవుడు ఉన్నాడు, మోషే యొక్క ఆలోచనలో దేవుడు ఉన్నాడు, మోషే యొక్క తలంపుల్లో దేవుడు ఉన్నాడు. అందుకనే ఆయనకంత దుర్బుద్ధి కలిగించలేదు, ఆ ఆలోచన కలిగించలేదు, దాన్ని వేలదాము, మనం అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన మోషేకి రాలేదు. కాబట్టి మోషే వదిలివేసుకొని తన యొక్క జనాంగం కొరకు ముందుకు ఒక అడుగు వేశాడు. ఆ రోజుల్లో మళ్ళీ తిరిగి ఒక విషయం జరుగుతుంది. ఏంటి అంటే, ఒక ఐగుప్తుడికి అలాగే ఇజ్రాయెల్ ప్రజలకి ఇద్దరికి గొడవ జరిగినప్పుడు ఆ మోషే దాన్ని గమనించి ఆ ఐగుప్తుడిని చంపివేసి ఇసుకలో దాచిపెట్టినట్లుగా మనము గమనిస్తాం అన్నమాట. అలాగన ఇంకొకసారి మళ్ళీ వారి ప్రజలకే ఇద్దరికి గొడవ జరిగినప్పుడు ఆ గొడవను తీర్చడానికి మోషే వెళ్ళినప్పుడు, మా మీద
తీర్పరిగా నిన్ను ఎవరు ఉంచారు అని వారు ప్రశ్నించి నువ్వు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను కూడా చంపుతావా అని అడిగినప్పుడు అప్పుడు మోషే ఆ యొక్క సందర్భంలో మోషే ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తాం. తర్వాత కొన్ని సంవత్సరాలు మోషే తన జీవితం అంతా కూడా సంసారం పక్షంగా ఉండిపోతూ ఆ జీవితాన్ని కొనసాగించినట్లుగా కొంతకాలం మనం గమనించవచ్చు. మళ్ళీ ఆ యొక్క సమయం వస్తుంది, ఆ యొక్క సందర్భం వస్తుంది, మళ్ళీ తిరిగి ఆయన ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించేటువంటి వ్యక్తిగా ఆ యొక్క మందలోకి రావడం జరుగుతుంది అన్నమాట. ఆ వచ్చేటప్పుడు మనం గమనించినట్లయితే మోషే అక్కడ బొంకినట్లుగా కూడా మనం గమనించవచ్చు. దేవుడు మోషే అని పిలిచినప్పుడు, అయ్యా నాకు నాలుక మాంద్యం ఉంది, నేను ఎలాగున ఇజ్రాయెల్ ప్రజలను నడిపించగలను అని బొంకినట్లుగా కూడా మనం గమనించవచ్చు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఆ యొక్క సమయం, ఆ సందర్భం, ఆ సిచ్యువేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు పరిచర్య చేస్తూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎంతో మంది ఎంతో నిస్వార్థమైనటువంటి సేవ చేస్తూ ఈ లోకంలో ఈనాడు వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, అంత ఈజీ కాదు. దేవుని యొక్క పరిచర్య అంత సుఖభోగాలతో కూడుకున్నటువంటిది కాదు. ఎంతో దానిలోకి రాక మునిపే మనం ఎంతో ఆలోచించాలి, ఎంతో సరైనటువంటి నిర్ణయంతో ముందుకు కొనసాగాలి. ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఎదుర్కొంటాననేటువంటి ఆలోచన, తలంపు దేవుడి ద్వారా పొందుకోవాలని మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎంతో మందిని మనల్ని మాదిరికరంగా చూపిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో అలాగున దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు ఆ పిలుపుని వదిలిపెట్టుకోవడానికి లేదా దాన్ని దాని ముందు భయపడి లేదా దాన్ని వద్దు అనుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనం మోషేని గమనించవచ్చు. అలా బొంకుతాడు, తప్పించుకోవడానికి చూస్తాడు, కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. ప్రియా దేవుని సంగమా, దేవుడు వదిలిపెట్టలేదు. నీవు నన్ను నమ్ముమని ఎన్నో అద్భుతాలని మోషే కనపరిచాడు. అహరోన్ను నీ యొక్క అన్నను నీకు తోడుగా ఉంచుతానని మాటిచ్చాడు. అలాగే నీ చేతిలో ఉండే కర్రను కింద పడేయి అన్నప్పుడు కింద పడేసినప్పుడు అది పాముగా మారడం, తిరిగి నువ్వు పట్టుకోదని అన్నప్పుడు మోషే తోక పట్టుకున్నప్పుడు తిరిగి కర్రగా మారడం, ఇలా కొన్ని అద్భుతాలు చూపిస్తాడు. నీ కుడి చేతిని తీసి నీ యొక్క హృదయం మీద పెట్టుకోమన్నప్పుడు అలా పెట్టుకున్నప్పుడు అది తిరిగి తీసివేసేటప్పుడు అది కుష్టిగా మారడం, కుష్టి వ్యాధితో కలిగినటువంటి చెయ్యిగా మారడం, మళ్ళీ అక్కడ పెట్టుకున్నప్పుడు తిరిగి మళ్ళీ నార్మల్గా రావడం, ఇలా కొన్ని అద్భుతాలు మోషేకు చూపిస్తాడు. నేనున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నీకు నోటి మాంద్యం ఉంటే నీకు ఒక సపోర్టర్గా నేను అహరోన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు అప్పుడు మళ్ళీ మోషే దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ముందుకు వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు నడిపించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, ఇలా మోషే యొక్క జీవితం మనకెంతో మాదిరికరమైనటువంటి జీవితం. అలాగున మోషే జీవించాడన్నమాట. ఆయన మాట, ఆయన విశ్వాసంతో కూడుకున్నటువంటి మాటల్ని మనం మోషేలో గమనించవచ్చు. ఎంతో పేషెన్సీ, ఎంతో 40 సంవత్సరాలు ఆ జనాంగాన్ని నడిపాడంటే వాళ్ళు ప్రతిసారి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి మోషేని ఏ విధంగా దూషించారో, ఏ విధంగా అవమానపరిచారో మనము ఏ లేఖనాల్లో గమనించవచ్చు. ప్రియా దేవుని సంగమా, వాళ్ళు ఎంత ఇసిగించినా, ఎంత అవమానపరిచినా, ఏ విధంగా అన్నా కూడా ఎంతో పేషెన్స్గా, ఎంతో ఓర్పుతో, సహనంతో ఆయన నడిపించగలిగాడు ఆ జనాంగాన్ని. ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క ఆలోచనలు అలా ఉంటాయి, ఆయన తలంపులు అలా ఉంటాయి, ఆయన ఆశీర్వాదాలు అలా ఉంటాయి అన్నమాట. కానీ ముందు మనం ఆయన కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఉండేటువంటివన్నీ కూడా. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క లేఖనాలను గమనిస్తే మనలో కొన్ని అవయవాలుగా ఏర్పడిపోయినటువంటి కొన్ని తలంపులు, ఆలోచనలు మనలో ఉంటూ ఉంటాయి. వాటిని మనం చంపివేసుకోవాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, వాటిని చంపివేసుకొని ఆ స్థానాల్లో ఆ యొక్క ఆల్టర్నేట్గా మనం ఎవరిని ఉంచుకోవాలి అంటే మన దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకున్నట్లయితే
ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మంచి తలంపులతో మనల్ని నింపుతాడు. మన మంచి ఆలోచనలతో మనల్ని నింపి మనం ముందు కొనసాగింపు చేస్తాడు. ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలను అలా మార్చుకుందాం. ఒకవేళ నీలో నాలో అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని తీసివేద్దాం. నీ కోరిక నీకు మన కోరికలు దేవుడు తీర్చడండి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకెన్నో కోరికలు ఉండొచ్చు. నేను ఇప్పటికిప్పటికే ఏదో ఒక దాన్ని సాధించాలనో, లేకపోతే నేను ఒక మంచి కోటీశ్వరుని అవ్వాలనో ఆలోచన ఉండొచ్చు. అది నీ కోరిక, అది నా కోరిక. కానీ మన కోరికలు దేవుడు తీర్చడండి. మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. నీకు ఏదైతే నీడో దాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచించి ఒక సరైనటువంటి నిర్ణయంతో, ఆలోచనతో ముందుకు కొనసాగాలని, నమ్మాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, నీ అవసరాన్ని గుర్తించేటువంటి తల్లిదండ్రి ఏం చేస్తారు, బిడ్డల యొక్క ఆలోచనలను గమనిస్తారు. వారి యొక్క అవసరాలను గమనించి వారికి కావాల్సినవి చేకూరుస్తూ ఉంటారు. అటు రీతిగా మనం దేవుని యొక్క బిడ్డలం గనుక దేవుడు మన అవసరాలను గుర్తించి మనకు కావాల్సింది ప్రతిదీ కూడా ఆయన ఇస్తాడు. ఆ నమ్మకం, అటు విశ్వాసం మనకందరికీ ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖనాలు, ఈ అంశాలు మన హృదయాల్లో ఫలించి మనల్ని ముందుకు నడిపిస్తాయని నమ్ముచు ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన కమిటీ మెంబర్స్ అందరికి కూడా వందనాలు సమర్పించుకుంటూ ముగించుకుంటున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలండి. ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మహాగణుడు, మహోన్నత, నిఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఇదిగోన తండ్రి ప్రభువా, ఈ యొక్క ఉదయం కాల సమయం తండ్రి ప్రభువా, వాక్యం ద్వారా తండ్రి ప్రభువా మాతో, నాతో, అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభువా. మరి ఇదిగోన తండ్రి ప్రభువా నాయన, ధనాపేక్ష తండ్రి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి మేము ఈ దినాల్లో ఉంటుండగా తండ్రి ప్రభువా, మా హృదయంలో ఏమున్నదో, మా తలంపుల్లో ఏమున్నదో, మా యొక్క క్రియల్లో ఏమున్నదో అని తండ్రి ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు నాయన. ఇది తండ్రి ప్రభా, ఈ దినాల్లో అయితే తండ్రి ప్రభా ఎంత ధనం ఉన్నా కూడా తండ్రి ప్రభా ఆ ధనము చాలదన్నట్టుగా మరి ఇంకా నాయన నీకు ఇచ్చే సమయాన్ని కూడా మేము దొంగిలిస్తూ నాయన ఇదిగోన తండ్రి ప్రభా ధనం కోసం పరుగులాడుతూ ఉన్న రోజుల్లో ఉన్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి సిస్టర్ ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇదిగోన తండ్రి మోషేతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. మోషేని ఏ విధంగా నిలబెట్టావో నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభు నాయన. ఇదిగోన తండ్రి నాయన మా అవసరాలను తీర్చే దేవుడు నాయన నీకు వందనాలు. మాకు ఏదిగోన తండ్రి ఏ సమయానికి ఏది కావాలో నాయన నీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి దేవుడిని మేము కలిగి ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు నాయన. మాలో తండ్రి ప్రభ ధనాపేక్ష లేకుండా తండ్రి ప్రభ నాయన నీవు ఇచ్చిన దానితో మేము తృప్తి పడి తండ్రి ప్రభ నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగోన తండ్రి ప్రభ నాయన స్వరూపశిష్టను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభ. ఇంకా బిడ్డను తండ్రి ప్రభ దీవించండి, ఆశీర్వదించినందుకు నీ స్తోత్రాలు. ఇంకా అనేక అంశాల ద్వారా మాతో నాయన పంచుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇదిగోన తండ్రి మా టీంలో ఉన్న ప్రతి సేవకుని, సేవకురాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభ నాయన. మరి మేము తొలగిపోతున్నప్పుడు ప్రభ నాయన నీ యొక్క అంశాల ద్వారా, నీ యొక్క మాటల ద్వారా తండ్రి ప్రభ నాయన మరలా తండ్రి ప్రభ నీ దారిలో చేరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా తలంపులు మారకుండా తండ్రి ప్రభ నాయన నీకు లోబడి జీవించే కృపను మా అందరికి దయచేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన. మా యొక్క సేవకులకు మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి ప్రభ మమ్మల్ని ఏ విధంగా నడిపించాలో తండ్రి ప్రభ నాయన చక్కటి జ్ఞానం దయచేయమని అడుగుతున్న, మంచి ఆరోగ్యములతో నింపి బలపరచమని సహాయం కోరుకుంటున్నాను ప్రభ నాయన. ఇదిగోన తండ్రి నాయన ఎల్లప్పుడూ నీకు లోబడి జీవించే కృపను దయచేయండి. మాకున్న దాంట్లో మేము తృప్తిపడి నాయన నీకు మాదిరికరంగా మేము జీవించే కృపను దయచేయమని సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి కొనుక్కొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.